Okay, guys. So, good morning, good afternoon, and good evening. So, today, day 35 React lo part 2 context API. So, ఇది చెప్తాను. What is the use of it? Everything will decide. Okay. Download the material. Senak 360 GSR, capital S, Senak, మిగతా small, 360 GSR, full capital. Capital G, capital S, capital R. Let's download it. Context అనేది ఒక మెకానిజం. అంటే బేసికల్ గా we are sharing the context across multiple components. అంటే మల్టిపుల్ కాంపోనెంట్స్ కి షేర్ చేసే విధానం నార్మల్ గా మల్టిపుల్ వేస్ లో ఉంది. సో నార్మల్ గా షేర్ చేసే హెడేక్ కంటెక్స్ట్ లో షేర్ చేస్తే వెరీ ఎఫెక్టివ్ అండ్ ఆల్సో మోర్ ఆప్టిమైజ్డ్ అన్నమాట. సో చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఓపెన్ ద పెయింట్. సో ఇప్పుడు చూడండి, ఇది ఒక అప్లికేషన్. లెట్ ఇట్ బి senak360.com. ఓకే, senak360.com. ఫైన్. సో ఈ అప్లికేషన్ మొత్తం మీద మనకి యాక్చువల్‌గా ఇక్కడ హెడర్ ఉంది. ఓకే, ఇక్కడ హెడర్ ఉంది. ఈ హెడర్ లోనే మనకి నావిగేషన్ బార్ ఉంది. ఓకే, ఫైన్, దట్ ఈస్ గుడ్. దట్స్ ఆల్ అన్ ఇష్యూ. నావ్ ఉంది. తర్వాత ఇది సైడ్ నావిగేషన్ బార్ అనుకోండి. ఇది సైడ్ నావిగేషన్ బార్ అనుకోండి. ఇది సైడ్ నావ్ అని అనుకోండి. ఓకే, సైడ్ నావ్. ఓకే, ఇది సైడ్ నావ్ అనుకుందాం. ఇది వచ్చి మెయిన్ కంటెంట్. ఇది కంటెంట్ కదా, ఇది కంటెంట్ అనుకోండి. అంటే మిడిల్ లో ఉండేది కంటెంట్. ఇది కంటెంట్. కింద ఫోటర్ ఉంది. ఓకేనా, కింద ఫోటర్. దిస్ ఈస్ ద ఫోటర్. ఫైన్, దట్ ఈస్ గుడ్. కింద ఫోటర్ ఉంది ఒక వెబ్సైట్. వెబ్సైట్ స్ట్రక్చర్ మీకు తెలుసు, ఇలా ఉంటదని అని అనుకుంటాం. సో దీంట్లోనే మనకి బటన్స్ అన్నీ ఉన్నాయి. కోర్సెస్, కంటెంట్, కాంటాక్ట్ అస్ అన్నీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కోర్సెస్. ఓకే. తర్వాత నెక్స్ట్ యాప్స్. ఏది ఉంటే అది. ఓకే, మనకు ఉన్నవే యాప్స్. నెక్స్ట్ కాంటాక్ట్ అస్ అని అనుకోండి. ఓకే, కాంటాక్ట్ అస్. ఇంకేది ఉంటే అది. నెక్స్ట్ కల్చర్ ఉంటే కల్చర్, ఏది ఉంటే అది. ఫైన్. సో ఇప్పుడు నేను లాగిన్ అయ్యాను అనుకోండి. నేను అన్ని కాంపోనెంట్స్‌కి నోటిఫై చేయాలి. ఓకే, హెడర్‌కి తెల్లి, సైడ్ నావిగేటర్, ఫూటరు అన్నిటికి తెలియాలి నేను లాగిన్ అయినట్టు. గాట్ ఇట్. నేను లాగిన్ అయ్యానని చెప్పి అన్నిటికి తెలియాలి. సో బేసికల్‌గా అన్నిటికి తెలియాలంటే అన్నిటికి మనం డేటా పాస్ చేయాలా సెపరేట్‌గా. బేసికల్‌గా అదే జరుగుద్ది కరెంట్‌లీ. సో ఇప్పుడు నేను లాగిన్ అయ్యున్నానని చెప్పి కోర్సెస్ ఓపెన్ అయ్యేటప్పుడు కోర్సెస్ ట్యాబ్‌కి పంపించాలి. ఇప్పుడు నేను కోర్సెస్ ఓపెన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ కోర్సెస్ వెళ్లి మెంబర్‌షిప్‌కెళ్తే మెంబర్‌షిప్ తెలియాలి. అడ్మిన్ ఓపెన్ చేసి ఇక్కడ ఓపెన్ చేస్తా. కోర్సెస్ ఓపెన్ చేశా. ఇప్పుడు కోర్సెస్ ట్యాబ్‌కి నేను లాగిన్ అయినట్టు తెలియాలి. సబ్జెక్ట్ ఓపెన్ చేశా. సబ్జెక్ట్స్‌కి నేను లాగిన్ అయినట్టు తెలియాలి. యాప్స్ ఓపెన్ చేశా. యాప్స్‌కి నేను లాగిన్ అయినట్టు తెలియాలి. అలా చేయాలంటే నేనేం చేయాలి బేసికల్‌గా, ఎక్కడున్నాను పెయింట్‌లో కదా. నేను గ్లోబల్‌గా అన్నిటికి నేను ఆ డేటా పంపించాలా నేను లాగిన్ అయినట్టు. అర్థమైందా? అంటే నేను లాగిన్ అయితే నా ఈమెయిల్ ఐడీ, లాగౌట్ బటను ఎనేబుల్ అయితే నేను అన్నిటికి పంపించాలి కదా డేటా. ఆ కంటెక్స్ట్‌ని నేను అన్నిటికి పంపించాలి. ఇట్స్ ఎ హెవీ ఆపరేషన్. గాట్ ఇట్. అది ఎలా పంపిస్తున్నాం మామూలుగా ఒకసారి మనము దాన్ని చూసి నెక్స్ట్‌కెళ్దాం. ఓకే. సో ఇప్పుడు హుక్స్ క్లోజ్ చేస్తున్నాం. ఐ విల్ క్రియేట్ ఎ ఫైల్ కంటెక్స్ట్ examples.jsx. ఇప్పుడు మనకి ఒక కాంపోనెంట్ ఉందనుకోండి. ఒక ఫంక్షన్ పేరెంట్ కాంపోనెంట్ అనుకోండి. ఈ పేరెంటే మనకి యాప్ లేఅవుట్ అనుకోండి. యాప్ లేఅవుట్. ఈ యాప్ లేఅవుట్‌లో మనకేముందంటే యూజర్ ఇన్ఫో ఉంది. యూజర్ ఇన్ఫో జస్ట్ ఊరికే సెట్ యూజర్ ఇన్ఫో అనేది మనం తీసుకుందాం. యూజ్ స్టేట్ తీసుకుందాం. బై డిఫాల్ట్ నల్ ఉంది. సరే, దట్ ఈస్ ఫైన్. వన్ సెకండ్, లెట్ మీ చెక్ వెదర్ ఇట్ ఈస్ రికార్డింగ్ ఆర్ నాట్. యాహ్, ఇట్స్ రికార్డింగ్. యూజర్ ఇన్ఫో ఉందనుకుందాం. సో ఈ యూజర్ ఇన్ఫోని మనం సెట్ చేద్దాం. యూజ్ ఎఫెక్ట్‌లో సెట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ ఎఫెక్ట్‌లో లాగిన్ అయ్యామని అనుకోండి. సిమ్యులేషన్ అని అనుకోండి. సెట్ చేసుకుందాం. ఓకేనా. కాన్స్టెంట్ సెట్ యూజర్ ఇన్ఫో అనేది ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. యారో ఫంక్షను. సో ఇక్కడ దీన్ని కాల్ చేస్తున్నాం అని అనుకోండి. ఫైన్, దట్ ఈస్ గుడ్. నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. ఫైన్, అయిపోయింది.
సో ఇప్పుడు మనం యూజర్‌ని ఇన్ఫో సెట్ చేయాలి ఇక్కడ. అంటే సెట్ యూజర్ ఇన్ఫోలో ప్రీవియస్ వాల్యూ ఏం లేదు. బట్ మనం జస్ట్ సెట్ చేస్తున్నాం అని అనుకుందాం. ప్రీవియస్ వాల్యూ ఏం లేదు. అదొక మంచి పద్ధతి కాబట్టి విల్ సెట్ డాట్ 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 ప్రీవియస్ కామా యూజర్ నేమ్ అదే యూజర్ ఈమెయిల్ ఇద్దాం. యూజర్ ఈమెయిల్ sagar@gmail.com ఇలా ఇద్దాం. యూజర్ ఈమెయిల్ ఈస్ లాగ్డ్ ఇన్ ఫర్ ట్రూ ఇద్దాం. ఓకే. ఇలా we set some information for the user. Got it? One second. Second, mouse pointer is not working. Let me check. Fine. So format document. Okay. We set the user info. Fine. So now app layout nunchi user info is there. User email we have. User logged in. Is logged in true or false also we know. Idantha manaku telusu. We know that is already there. Fine. But I want to send this to across all the apps. For example, I have function courses tab means courses page. Okay. I have courses page. Inside courses page, I want to send the properties, props. ఇక్కడ కూడా నేను ఏం చేయాలి? I want to print user login అయ్యాడా లేదా అని నేను చెయ్యాలి. ఓకే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కోర్సెస్ వర్క్స్ అని పెడతా. కోర్సెస్ tab కాబట్టి ఇక్కడ I want to print that some header I want to print h2 props dot user email. Again I am printing props dot is logged in. Fine. కోర్సెస్ పేజ్కి ఇచ్చాను. నెక్స్ట్ అనదర్ పేజ్, ఇంకో పేజ్ ఉంది మనకి, ఏది కల్చర్ పేజ్, అది కూడా ఓకే. నెక్స్ట్ ఇంకొక పేజ్ ఉంది. ఇంకొక పేజ్ ఏంటి? యాప్స్ వర్క్స్, కల్చర్ వర్క్స్. సో నేను ఇవన్నీ నాకు ఇక్కడ ఉన్నాయనుకోండి, యాప్ లేఅవుట్లో ఉన్నాయనుకోండి. ఓకే. సో వి రిటర్న్ సో ఇప్పుడు ఏమున్నాయి మనకి? జస్ట్ ఊరిని ఐ విల్ రైట్ సమ్ పారాగ్రాఫ్ h1 యాప్ లేఅవుట్. ఇది లేఅవుట్ అనుకోండి. Instead of paragraph, I will give h1 so that it will be better for you to understand. h1 ఇచ్చా. దీని కింద నేనేమి ఇచ్చానంటే ఇప్పుడు కోర్సెస్ ఇస్తున్నా. దాని తర్వాత నేనేమి ఇస్తున్నాను? కల్చర్ ఇస్తున్నా. దాని తర్వాత ఏమి ఇస్తున్నాను? యాప్స్ ఇస్తున్నా కదా. ఫైన్. సో ఇప్పుడు ఈ మూడిటికి నేను ప్రాపర్టీస్ సపరేట్ సెండ్ చేయాల్సిందే కదా. ఐ వాంట్ టు సెండ్. నేనేం చేయాల? ఈ యూజర్ ఇన్ఫో ఇవ్వాలి. ప్రాప్స్ ఈక్వల్ టు యూజర్ ఇన్ఫో. అంతేనా? I want to send the properties as user info. Got it? సో నేను ఇప్పుడు ప్రాపర్టీస్ యూజర్ ఇన్ఫో ఇస్తేనే props డాట్ యూజర్ ఇన్ఫో డాట్ ఈమెయిల్ లాగిన్ మొత్తం వెళ్తుంది, లేదంటే వెళ్ళదు కదా. సో ఇప్పుడు దీన్ని మనం యూటిలైజ్ చేద్దాం. ఇదే కదా, ఎక్స్పోర్ట్ చేసి మనం దీన్ని యూటిలైజ్ చేద్దాం. యాప్ లేఅవుట్ ఉంది కదా, దీన్ని index.jsలో మెన్షన్ చేద్దాం. ఇప్పుడు వరకు ఏమి రెండర్ అవ్వట్లేదు. ఓకేనా. ఇప్పుడు ఇది మాత్రమే చేస్తున్నాం మనం, యాప్ లేఅవుట్. రన్ అవుతుంది అప్లికేషన్. ఐ థింక్ ఇట్స్ రన్నింగ్. గో అండ్ చెక్ నౌ. maximum call stack exceeded. సో ఎందుకు కాల్ స్టాక్ ఎక్సీడెడ్ అని వచ్చిందంటే ఇక్కడ యూజ్ ఎఫెక్ట్. ఓకే, దట్ ఈస్ గుడ్. ఇది ఓకే, ఇది ఓకే, ఇది ఓకే. సో ఒకసారి ఎర్రర్ చూడండి. మాక్సిమం కాన్స్ట్ ఎగ్జాంపుల్ ఎక్కడ? ఇక్కడ యూజర్ ఇన్ఫో. సో ఇక్కడ ఇష్యూ ఉంది. ఓకే. సో ఇక్కడ ఉన్నాం మనము. ఓకే, ఇక్కడే మనం ప్రాబ్లం.
ప్రీవియస్ వాల్యూ ఏం లేదు కాబట్టి తీసేద్దాం. ప్రెజెంట్ డైరెక్ట్గా వీఆర్ సెట్టింగ్ అప్ సమ్ డేటా. ఓకే, ఫైన్. ప్రీవియస్ వాల్యూ ఉంటే దట్ ఈస్ ఫైన్, లేదు కాబట్టి మనం ఇలా సెట్ చేస్తున్నాం ఫార్మాట్ డాక్యుమెంట్. ఓకే, సెట్ యూజర్ ఇన్ఫో, ఇది ఒకటే లాగా ఉంది. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సెట్ యూజర్ ఇన్ఫో ఫంక్షన్ అని ఇచ్చా. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. 2 వేరియబుల్స్ ఒకటే నేమ్ ఉంటే దీన్ని కాల్ చేయాలా, దాన్ని కాల్ చేయాలా, అదొక ప్రాబ్లం ఉంటుంది. ఓకేనా? సో అది కూడా ఒక ప్రాబ్లం. దానివల్ల ఆగిపోయింది అప్లికేషన్. ఓకేనా? ఫైన్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే లేఅవుట్కి కొంత స్టైల్స్ ఇస్తా. సో దట్ మనకు కొంత అతుక్కున్నట్టు కాకుండా కొంత స్పేస్ ఉంటుంది మార్జిన్ అంతా. స్టైల్లో బ్యాక్గ్రౌండ్ కలర్, సరే మార్జిన్ ఇద్దాం. నో నీడ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, మార్జిన్ 1 rem ఇద్దాము. సో దట్ అట్లీస్ట్ మార్జిన్ ఇస్ దేర్. ఓకే, ఫైన్, మార్జిన్ ఉంది. ఇలా ఇన్లైన్ స్టైల్స్ ఎందుకు అనుకుంటే వీ కెన్ డైరెక్ట్లీ గివ్ సమ్ స్టైల్స్. ఎక్స్పోర్ట్ స్టైల్ కాన్స్ట్ స్టైల్స్ ఈక్వల్ టు గివ్ సమ్ స్టైల్స్ అన్నమాట. మార్జిన్ 1 rem, బార్డర్ 2 pixel ఇద్దాం. 2 pixel సాలిడ్ బ్లాక్. ఓకే, సో ఫైన్. ఈ స్టైల్స్ అనేది మనము విల్ గివ్ హియర్. ఓకే, h1 స్టైల్ ఈక్వల్ టు దిస్. ఫైన్. h1 కి కాదు మనం ఇవ్వాల్సిన div కి. సో గివ్ ఫర్ div, దట్ ఈస్ గుడ్. ఫైన్, ఇలా ఉంది. సో దీనికి కొంత మార్జిన్ ప్యాడింగ్ ఇద్దాం. సో దట్ మనకి కొంత నిమ్మలంగా ఉంటుంది. సో ఇలా ప్యాడింగ్ ఇవ్వడం వల్ల కొంచెం బాగుంది. సో దట్ ఈస్ ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఈ 3 కాంపోనెంట్స్ ఇది ఎందుకు ఎల్లోగా వచ్చిందంటే బేసికల్గా మనం ఆల్రెడీ ఫ్రాగ్మెంట్ ఈస్ రిడన్డెంట్ అంటే ఆల్రెడీ ఇది పేరెంట్. దీనికి మళ్ళీ పేరెంట్ ఎందుకు? రిడన్డెంట్ కదా, ఎక్స్ట్రా కదా, తీసేయచ్చు. ప్యారలల్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఇవ్వచ్చు. ఇప్పుడు 2 డివిజన్లు ఉన్నాయి. 2 డివిజన్లు ఉన్నప్పుడు ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే టూ సేమ్ ఎలిమెంట్స్ ఒకటే లెవెల్లో ఉండకూడదు. దాన్ని ర్యాపప్ చేయాలి ఏదైనా ఒక అప్పర్ ఎలిమెంట్. అప్పుడు అది యూజ్ అవుతుంది ఫ్రాగ్మెంట్. ఓకేనా? అప్పుడు డివిజన్లో అయినా చేయొచ్చు. కానీ ఫ్రాగ్మెంట్ ఏంటంటే ఎక్కువ స్పేస్ తీసుకోవద్దు, ఎక్స్ట్రా స్పేస్ తీసుకోకుండా ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు యూజర్ ఇన్ఫో మనము ముగ్గురికి పంపించాం అంటే ప్రాప్స్ లో వీ హ్యావ్ యూజర్ ఇన్ఫో. గాట్ ఇట్. సో దట్ ఈస్ హౌ డైరెక్ట్లీ ఇప్పుడు నువ్వు ప్రాప్స్ డాట్ యూజర్ ఇన్ఫో డాట్ 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 ప్రాపర్టీస్ అన్డిఫైన్డ్ రీడింగ్ ఈమెయిల్ ఎక్కడ? యూజర్ ఈమెయిల్ ఇక్కడ. సో యూజర్ ఈమెయిల్ కరెక్టేనా కాదా చూద్దాం. జస్ట్ చెక్ అండ్ కాపీ పేస్ట్ ఇట్. ఓకే, పర్ఫెక్ట్ గానే ఉంది. లెట్ గివ్ మీ సెకండ్. ఫైన్. సో ఇప్పుడు డీబగ్ చేద్దాం. ఓకే, లెట్స్ డీబగ్ దిస్. అంటే మనం ఏమైనా వేరియబుల్ తప్పించాము అనేది ప్రాప్స్ ఇస్ నల్. ఫస్ట్ నల్లే వస్తుంది. ఎందుకు నల్ వస్తుంది అంటే వీఆర్ సెట్టింగ్ ఇన్ ద యూజ్ ఎఫెక్ట్ ఆఫ్టర్ సమ్ టైమ్. అది టైం పడుతుంది కాబట్టి యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ వెన్ ఇట్ ఈస్ ఎగ్జిస్ట్. అప్పుడు మనం ఇలా చేయాలి. సో ప్రాప్స్ డాట్ యూజర్ ఇన్ఫో అయితేనే we will execute that. Are you getting my point? Then it is null. లేదంటే అవసరం లేదు. అప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఫార్మాట్ సెకండ్ ప్రాప్స్ డాట్ యూజర్ ఇన్ఫో అయితేనే and only will execute this. Otherwise I will not execute this. అర్థమైందా? ఇది ఉంటేనే ఎగ్జిక్యూట్ చేస్తా, లేదంటే నాకు అవసరం లేదు. అర్థమైందా? ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో అప్పుడు మాత్రమే నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తా, లేదంటే చేయలేదు. ఇలా కండిషనల్ రెండరింగ్ ఐ కెన్ డూ. గాట్ ఇట్? ఐ విల్ డూ కండిషనల్ రెండరింగ్. అదర్వైజ్ ఐ విల్ పుట్ నల్. ఉన్నా లేకపోయినా ఒకటే. ఇలా ఇక్కడ గాట్ ఇట్. నల్ ఇచ్చినా లేకపోయినా అవసరం లేదు మనకి. అది ఉంటే ఎగ్జిక్యూట్ చేస్తాం, లేదంటే ఎగ్జిక్యూట్ చెయ్యమని అర్థం. గాట్ ఇట్?
సేమ్ అన్నిటికి అంతే. అలా మనం రాయొచ్చు. కండిషనల్ రెండరింగ్ వీ కెన్ డూ. అప్పుడు ఏమవుతదంటే ఇష్యూ రాదు. గాట్ ఇట్? నల్ ఉన్నప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వదు. చూడండి ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. నల్ లేనప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతది. సో ఇప్పుడు చూడండి. చూడండి ప్రెజెంట్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వలేదు. దేర్ ఈస్ నో డేటా. నో ఎర్రర్ ఆల్సో. అప్పుడు మీరిక్కడ ప్రాప్స్ క్వెషన్ మార్క్ కూడా ఇవ్వచ్చు. యూ కెన్ యూజ్ ఇట్. బికాస్ అంటే సేఫ్ ఆపరేటర్ అది. దాంట్లో ఆ ప్రాపర్టీ ఉంటేనే గాట్ ఇట్. ఇక్కడ కూడా సేఫ్ పారామీటర్ వాడొచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ స్టాండర్డ్. ఓకే. సేఫ్ పారామీటర్ వాడితే దానిలో యూజర్ ఇన్ఫోనే కరెక్ట్‌గా ఉండాలా లేదా? లేకపోతే ఎర్రర్ వస్తది. దాన్ని అవాయిడ్ చేయడానికి యూ కెన్ యూజ్ సేఫ్ పారామీటర్. గుర్తుపెట్టుకోండి. ఇది మనం వాడతాం. నేను ఎక్కువ వాడతా ఇది. ఇది ఆఫీస్ వర్క్స్‌లో కూడా వాడతాను. సేఫ్ పారామీటర్ విల్ బి హెల్ప్‌ఫుల్ అన్నమాట. అంటే దాంట్లో ఈ వేరియబుల్ లేనప్పుడు ఇష్యూ రాదు. అదొక టెక్నిక్. గాట్ ఇట్? ఇప్పుడు చూద్దాం. ఎందుకు రావట్లేదు ఇప్పుడు మళ్ళీ రీరన్నర్ చేసి కంటిన్యూ చేద్దాం. జస్ట్ ఎగ్జిక్యూట్ దిస్. ప్రాప్స్ రాలేదు. మనకింకా రాలేదు. దట్ ఈస్ ఫైన్. ఇప్పుడొచ్చాయి. ప్రాప్స్ లోపల ప్రాప్స్ వచ్చాయి. థింగ్ ఏందంటే మనం ఇక్కడ పంపియడం ప్రాప్సే. కానీ ఇప్పుడు డైరెక్ట్‌గా దీన్ని ఇలా పంపిస్తే సరిపోద్ది. ఒక్క నిమిషం. ఐ థింక్ వాల్యూ ఈక్వల్ టు ఇలా పంపిద్దాం. ఇప్పుడు ప్రాప్స్‌లో మనం పంపిస్తున్నాం. ఎలా ఉంది? లెట్స్ చెక్ అగైన్. వాల్యూ నల్. ప్రెజెంట్ అయితే సో వాల్యూ. సో ప్రాప్స్ డాట్ వాల్యూ డాట్ ఈమెయిల్. సో మనం డైరెక్ట్‌గా ఇలా పంపిస్తే ఎలా ఉంటది? ఇలా డాట్ ఇలా ఇచ్చేద్దాం. అంటే డైరెక్ట్‌గా ఆబ్జెక్టే కదా మనకు కావాల్సింది. సో అందువల్ల డైరెక్ట్‌గా ఇలా ఇచ్చా. అంటే డైరెక్ట్‌గా వి ఆర్ సెండింగ్ దట్ ఆబ్జెక్ట్. ఓకే. ఇంకా మళ్ళా ప్రాప్స్ వాల్యూ అన్ని అవసరం లేదు. సో డైరెక్ట్‌గా ప్రాప్స్ డాట్ యూజర్ ఇన్ఫో వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు లెట్స్ చెక్ నౌ. అంటే వి ఆర్ స్ప్రెడ్డింగ్ దట్ ఆబ్జెక్ట్. డైరెక్ట్‌గా వి ఆర్ యూజింగ్ స్ప్రెడ్ ఆపరేషన్. గాట్ ఇట్? 1 సెకండ్ గైస్. యాహ్! లెట్స్ రిఫ్రెష్ ఇట్. యాహ్! ఫస్ట్ ప్రాప్స్ ఏం లేవు బికాస్ ఇట్స్ నాట్ అప్డేటెడ్. నౌ ప్రాప్స్‌లో డైరెక్ట్‌గా ఉన్నాయి చూడండి. ప్రాప్స్‌లో డైరెక్ట్‌గా యూజర్ ఈమెయిల్, లాగిన్ 2 ఉన్నాయి. గాట్ ఇట్. యూజర్ ఇన్ఫో ఎందుకు ఉండదు చెప్పమంటారా? యూజర్ ఇన్ఫో అనేది పేరెంట్ ఆబ్జెక్ట్. దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ మనం స్ప్రెడ్ ద్వారా పంపిస్తున్నాం. అలా కాదు అనుకుంటే మనం డైరెక్ట్‌గా ఇలా కూడా పంపించొచ్చు అబ్బా! దట్ ఈస్ ఫైన్. ఇలా ఇచ్చి ఇలా యూజర్ ఇన్ఫో కూడా వి కెన్ ఏబుల్ టు డూ ఇట్. ఇలా కూడా ఇవ్వచ్చు మనం. ఇలా కూడా ఇవ్వచ్చు. హ్మ్. యూజర్ ఇన్ఫో. ఇలాగ దీనికి ఇలా కూడా ఇవ్వచ్చు. గాట్ ఇట్. మనం ఎలా అయినా ఇచ్చుకోవచ్చు. ఎర్రర్ రాకుండా ఇస్తే చాలన్నమాట. సరే ఫైన్. ప్రస్తుతానికి ఇలా ఇచ్చేద్దాం. ఎర్రర్స్ వచ్చి మళ్ళీ దానికోసం మనం సాల్వ్ చేసి ఇవన్నీ దానికి. సో ఇలా ఇచ్చేసా. సో ఇలా ఇచ్చినప్పుడు ఏమవుద్దంటే యూజర్ ఇన్ఫోలో ఉన్న 2 ప్రాపర్టీస్ ఎళ్ళిపోతాయి. కాబట్టి మనకిక్కడ యూజర్ ఇన్ఫో అవసరం లే. డైరెక్ట్‌గా ప్రాప్స్ డాట్ ఇచ్చేస్తే సరిపోద్ది. గాట్ ఇట్. ఇక్కడ ప్రాప్స్ అండర్‌లైన్ ఇచ్చినా సరిపోద్ది. గాట్ ఇట్. ప్రాప్స్‌లో అండర్‌లైన్ ఇస్తే చాలు. అంటే ప్రాప్స్ లోపల డేటా ఉన్నట్టు మనం చెక్ చేస్తున్నట్టు లెక్క. గాట్ ఇట్. రైట్. లెట్స్ చెక్ నౌ. సో ఎగ్జిక్యూట్ అయిపోయింది. దాంట్లో ఉన్నవన్నీ ఎగ్జిక్యూట్ చేసాం. సో ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటి? సో యూ ఆర్ మాన్యువల్లీ సెలెక్టింగ్ ఆల్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ పేరెంట్ టు ఆల్ ద చైల్డ్ కాంపోనెంట్స్. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడికెళ్దాం. ఇప్పుడు నేను యాప్ అనే పేరెంట్ నుంచి ఇది యాప్ అనే ఒక పేరెంట్ కాంపోనెంట్. ఈ యాప్ అనే ఒక పేరెంట్ కాంపోనెంట్ నుంచి ఐఎమ్ మాన్యువల్లీ సెండింగ్ ద డేటా టు ఆల్ ద కాంపోనెంట్స్. నౌ టెల్ మీ, ఈజ్ ఇట్ హెవీ ఆపరేషన్ ఎవ్రీ టైమ్? ఐఎమ్ డూయింగ్ ద సేమ్ లాజిక్ బట్ ఐఎమ్ రీరైటింగ్ ఇట్. అన్నిటికి పంపిస్తున్నా. చూడండి అన్నిటికి నేను ఎక్స్టర్నల్‌గా పంపిస్తున్నా. దిస్ ఈస్ బ్యాడ్. దిస్ వి విల్ కాల్డ్ యాస్ ప్రాప్స్ డ్రిల్లింగ్.
Got it? We want to avoid this. To avoid this problem, we have context API. Simple. That is how it is. దీన్ని context API లోకి మార్చేద్దాం. Got it? How to change it? Same. దీన్ని కాపీ చేస్తున్నా. I will create context API .jsx. So దీన్ని ఇలాగే కాపీ చేసుకున్నాం. So now context API will help us to avoid the props dealing, and we have use context. And if you want to create it, we have create context. అదే context ని అన్నిట్లో రీయూజ్ చేసుకోవచ్చు. గ్లోబల్ గా అప్డేట్ అయితే అప్డేట్ అవుతుంది. గాట్ ఇట్? హౌ టు క్రియేట్ ఇట్? ఫస్ట్ కాన్స్ట్ మనం ఏం చేద్దాం, యూజర్ కంటెక్స్ట్ అని క్రియేట్ చేద్దాం. ఈక్వల్ టు react.create context or just create context. Create context null. చూడండి, మీరు react.create context యూజ్ చేస్తే డైరెక్ట్ గా యూజ్ చేయొచ్చు. లేదంటే create context యూజ్ చేస్తే you can directly use from import it. That's it. Got it? That's it. Import చేసుకోండి, no problem. If you're importing from React, that is fine. నేను ఇలా కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. Or else I want to import create context from React. ఇలా అయినా, రెండిట్లో ఎలా అయినా చేసుకోవచ్చు. ఇది జావాస్క్రిప్ట్ వే, ఇది ES6 టైప్ స్క్రిప్ట్ వే. రిమెంబర్ దిస్ పాయింట్. నువ్వు ఇలా ఎలా అయినా చేసుకోవచ్చు. నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ. 2 సార్లు చేయకూడదు, డూప్లికేట్ వస్తుంది. ఓకే, యూజ్ ఎఫెక్ట్ అన్ని ఇచ్చేద్దాం. యూజ్ ఎఫెక్ట్, యూజ్ స్టేట్. గాట్ ఇట్? దట్ ఈస్ గుడ్. ఫైన్. బై డిఫాల్ట్ నల్ ఇచ్చేద్దాం. Now I want to create a provider for that context. I want to provide that value to all, right? Now create a function. User provider. User antele. User context create చేసాము. Let me check. Right, user provider, just will do say provider function. ఇలా ఒక ప్రొవైడర్ ఫంక్షన్ క్రియేట్ చేసుకుని దాంట్లో చిల్డ్రన్ అని ఇస్తాం. ఎందుకు చిల్డ్రన్ అని ఇస్తాం అనేది మీకు అర్థమవుతుంది. అంటే ఇన్పుట్ ఇస్ ఏ చైల్డ్. ఆ చైల్డ్ అని ఐ వాంట్ టు రీరెండర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను క్రియేట్ చేస్తా. ఏది? ఈ సెట్ యూజర్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ నేను సెట్ చేసుకుంటా. యాప్ లేఅవుట్లు నాకు అవసరం లేదు, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నేను సెట్ చేసేసుకుంటా. మీన్స్ ఐ హ్యావ్ ఇన్ ద యూజర్ ప్రొవైడర్ అనుకోండి. ప్రొవైడర్ లో ఉంది అంటే నాకు యూజర్ ఇన్ఫో ఎక్కడ ఉంది? ప్రొవైడర్ లో ఉంది. నా వాట్ ఐ విల్ డూ, వి విల్ యూజ్ యూజర్ కంటెక్స్ట్ ఏదైతే ఉందో డాట్ ప్రొవైడర్. ఐ విల్ డూ ప్రొవైడ్ ద వాల్యూస్. సో యూజర్ కంటెక్స్ట్ ఏదైతే ఉందో దానికి ఐఎమ్ డూయింగ్ ఏ ప్రొవైడర్. ఫర్ దట్ ఐఎమ్ సెండింగ్ సమ్ వాల్యూ ఈక్వల్ టు యూజర్ ఇన్ఫో. రిమెంబర్ దిస్. అంటే వీఆర్ సెండింగ్ ద డేటా టు కంటెక్స్ట్. ప్రొవైడ్ చేసేసాం, ఇంకా మనం యూజ్ చేసుకోవడమే. దీని లోపల విల్ పుట్ చిల్డ్రన్. అంటే దీనికి మనం వ్రాపప్ చేస్తున్నాం. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఈ యూజర్ ప్రొవైడర్ మనం ఎక్కడైతే యూజ్ చేస్తామో దాని లోపల వాడే ప్రతి ట్యాగు ఇది చిల్డ్రన్ అవుతుంది. అది ఎలా? ఇలా మనం యూజ్ చేసి దీని లోపల యాప్ కాంపోనెంట్లు వాడామనుకోండి. సో ఇది నేను చెప్పేది. మీరు ఇలా యూజ్ చేసినప్పుడు ఈ యూజర్ ప్రొవైడర్ కి యాప్ లేఅవుట్ చైల్డే కదా. నువ్వు ఎన్ని చైల్డ్ అయినా ఇవ్వు, 1 కాదు 100 చైల్డ్ అయినా ఇవ్వు, అన్ని చిల్డ్రనే కదా. ఆ చిల్డ్రన్ కి మొత్తానికి మీరు ఇలా you need to send inside for the provider so that children can able to access context, otherwise it cannot. అది దీని యొక్క సారాంశం. చిల్డ్రన్ అని మనం మెన్షన్ చేయాలి. కాబట్టి we have the provider. That is good. ఇప్పుడు మనం యాప్ లేఅవుట్ లో మనం ఏం చేయాలి? సింపుల్. యాప్ లేఅవుట్ లో మనం ఏం చేయాలంటే డైరెక్ట్ గా we use this one, user provider. Okay, user provider directly we can use it. డైరెక్ట్ గా యూజ్ చేసి దీని లోపల we can use all this context. వీటన్నిటిని యూజ్ చేసి వీటికి మనం డేటా ఏం పంపించుకోలేదు, గుర్తుపెట్టుకోండి. సో పంపించి ఏం చేయాలంటే ప్రతి దాంట్లో ఇప్పుడు మనం డైరెక్ట్ గా we can call it as
user info equal to use context of ఏ కంటెక్స్ట్ మనకు కావాల్సింది ఇప్పుడు యూజర్ కంటెక్స్ట్. గాట్ ఇట్. అలా దాంట్లో మనకి యూజర్ ఇన్ఫో వచ్చేస్తుంది. గాట్ ఇట్. సో ఇలా మనకి ఉంటుంది అనమాట. అన్నిటికీ చేంజ్ చేస్తున్నాం. ఓకేనా? సో మనకేంటి యాప్స్ వర్క్స్. సో నా వాట్ ఐ విల్ డూ నౌ, లేఅవుట్ కంటెక్స్ట్ ఉంది కదా, ఐ విల్ ఎక్స్పోర్ట్ దిస్. ఇది మనం యూజ్ చేద్దాం ఎక్కడ index.js. సో యూజర్ ఇన్ఫో ఆఫ్ 0. సో సంథింగ్ ఇష్యూ ఉంది, అది ఒకసారి మనం చూద్దాం. సో లేఅవుట్ కంటెక్స్ట్కి వెళ్ళి we have provider set user info. We will try to debug this, okay, so that we will try to understand what is the issue. Cannot destructure user info of 0. Okay, ఈ మూడు వర్క్ అవుతున్నాయి. బట్ మనకి కంటెక్స్ట్ ఎగ్జాంపుల్స్ లో మనం చూడాలి. లెట్స్ రిఫ్రెష్ ద పేజ్. ఓకే, నెక్స్ట్ యాప్ లేఅవుట్, ఇది కంటెక్స్ట్ ఏపీఐ. ఓకే, కంటెక్స్ట్ ఏపీఐ మనం ఏం తీసుకున్నాం, కంటెక్స్ట్ యాప్ కంటెక్స్ట్ లేఅవుట్. ఇది ఎక్కడ ఉంది, కంటెక్స్ట్ ఏపీఐ. జస్ట్ ఓపెన్ ద కంటెక్స్ట్ ఏపీఐ. కంటెక్స్ట్ ఏపీఐలో వీఆర్ సెండింగ్ దిస్, కరెక్ట్, వీఆర్ సెండింగ్ టు ద ప్రొవైడర్. ఇక్కడ మనకు వస్తున్నాయా లేదా చూద్దాం. ఓకేనా, లెట్స్ చెక్ నౌ. సో ఓకే, వీ హ్యావ్ ద యూజర్ ప్రొవైడర్. యూజర్ ప్రొవైడర్ కరెక్ట్ గానే ఉందా నేమ్, ఒకసారి కన్ఫర్మ్ చేయండి. యూజర్ ప్రొవైడర్ ఫైన్, దట్ ఈస్ గుడ్. సో వీఆర్ యూజింగ్ యూజర్ కంటెక్స్ట్. సో ఇప్పుడు వీఆర్ సెండింగ్ ఇట్. సో ఇట్స్ నాట్ ఏబుల్ టు అప్డేట్ ఇట్ వేర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఫస్ట్ నేనేం చేస్తానంటే డిఫాల్ట్ గా సెట్ చేస్తా, యూజ్ ఎఫెక్ట్ తీసేసి బై డిఫాల్ట్ సెట్ చేసి లెట్స్ సి వాట్ ఇట్ విల్ హ్యాపెన్ నౌ. యూజ్ ఎఫెక్ట్ తీసేద్దాం, మళ్ళీ పెడదాం దాన్ని. ఓకే, జస్ట్ యూజ్ ఇట్ నౌ. Present we are doing experimenting context API. So provider okay, value okay, children okay, we are sending it. Context provider also okay. Let's check what is the example for it. ఇది తీసేసి పెడతా, దట్ ఈస్ గుడ్. లెట్స్ సి, చిల్డ్రన్ ఉంది, అంతా ఉంది, ప్రొవైడర్ ఉంది. సో యూజర్ ప్రొవైడర్, కోర్సెస్ ఉన్నాయి, చిల్డ్రన్, చైల్డ్ లో వీఆర్ యూజింగ్ యాప్ కంటెక్స్ట్. సో దట్ ఈస్ యూజర్ కంటెక్స్ట్. ఫైన్, అసలు ఏంటి, మళ్ళీ అగైన్ రిఫ్రెష్ ఇట్. యూజర్ ఇన్ఫో,
So user info, user context. Why it's not getting? Again refresh this and try again. It should work basically. ఇది కరెక్టేనా user context? So we are giving user context. ఇది user context. ఈ user context కి దీన్ని ఎక్స్పోర్ట్ మిస్ చేయడం వల్ల ప్రాబ్లం అదైతే కాదు. we are using here itself user context. We are using create context. We created it and the same we are provided దానికి వాల్యూ ఇచ్చాము. అరే why what is happening? Sorry. Fine. ఇదంతా ఉంది again. So first we created a context. We created a context. I will remove the mouse for some time. We created a context. We created a provider. Inside provider, we provided the values. ఇంకా దాన్ని wrap. Sorry. దాన్ని wrap up చేసి ఏ కాంపోనెంట్ లో కావాలంటే దాంట్లో యూజ్ కంటెంట్ అని యూజ్ చేస్తే సరిపోద్ది. ఇంకేం అవసరం లేదు. లెట్స్ చెక్ నౌ. ఇదిగో యూజర్ ఇన్ఫో ఇప్పుడు వచ్చింది చూడండి. ఇప్పుడు అది ఎందుకు రావట్లేదు? ఎందుకు వస్తుంది రాకుండా ఎక్కడికి పోతుంది? ఎస్ ఇట్స్ ఎగ్జిక్యూటింగ్. సి ఎగ్జిక్యూషన్ ఫ్లో మళ్ళీ ఇప్పుడు చెప్తా చూడండి. వచ్చింది కదా. రైట్ వేలో ఇస్తేనే వస్తుంది, లేదంటే రాదు. వచ్చింది, మూడిట్లో వచ్చింది. అంటే మూడిట్లో వీ హ్యావ్ దిస్. సో ఇది ఎలా వర్క్ అయింది పెయింట్ లో మళ్ళీ రాసి చూపిస్తా చూడండి. సో కంటెక్స్ట్ ఎగ్జాంపుల్ కాంప్స్ గాట్ ఇట్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే సో మనకి ఫస్ట్ మనం ఏం చేసామంటే కంటెక్స్ట్ క్రియేట్ చేసాం. ఓకే, ఆ కంటెక్స్ట్ కోడ్ ఇక్కడ రాస్తా. ఐ క్రియేటెడ్ ఏ కంటెక్స్ట్. సో ఇది గ్లోబల్ కాబట్టి వీఆర్ ఎక్స్పోర్టింగ్ ఇట్. ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది కంటెక్స్ట్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే ఆ కంటెక్స్ట్ కి ఒక ప్రొవైడర్ క్రియేట్ చేశారు. ఆ ప్రొవైడర్ మాత్రం అన్నిటికీ మనం యూజ్ చేయొచ్చు. ఎవ్రీ టైం అప్డేట్ కూడా చేయొచ్చు. ఇది మీకు మెటీరియల్లో ఉంటుంది, నో ఇష్యూస్. అంటే దట్ ఈస్ కామన్. వాట్ ఇట్ చూడండి, వి క్రియేటెడ్ ఏ ప్రొవైడర్ ఫంక్షన్. సో దట్ ప్రొవైడర్ లో మనం ఆ కంటెక్స్ట్ కి మనం ఇచ్చిన వాల్యూస్ ప్రొవైడ్ చేయాలి. ఇది సెకండ్ స్టెప్. ఇది స్టెప్ 1 అయితే, అది స్టెప్ 2 అయితే, ఇది స్టెప్ 2 అయితే, అంటే వి క్రియేటెడ్ ఏ ప్రొవైడర్ ఫర్ దట్. ఆ ప్రొవైడర్ లో మనం ఏ వాల్యూస్ ఇస్తామో అది కంటెక్స్ట్ కి వెళ్తుంది. నెక్స్ట్ స్టెప్, స్టెప్ 3. ఆల్ ద యాప్స్ మనకి ఎలా అయితే కావాలో we can just use this. ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఇంకా అది గాట్ ఇట్. ఎన్ని యాప్స్ కి మనం ఇవ్వాలనుకుంటే అలాగా మనం ప్రొవైడర్ నేమ్ ఇచ్చేసి we can directly render this all the components. ఇప్పుడు డేటా స్టెప్ 3 లో అన్ని కాంపోనెంట్స్ కి వెళ్తుంది. ఇది స్టెప్ 3, అంతేనా? దిస్ ఇస్ స్టెప్ 3. గాట్ ఇట్. స్టెప్ 1 తర్వాత డిక్లేర్ చేస్తాం. స్టెప్ 2 ఇంకా నువ్వు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా స్టెప్ 4 అంటారా, ప్రతి కాంపోనెంట్ దాన్ని మనం ఎలా వాడాం. గాట్ ఇట్. స్టెప్ 4 ఫైనల్ గా అదే కదా, ప్రతి కాంపోనెంట్ కి అది స్టెప్ 4 అన్నిటికీ ఉంది. కోర్సెస్ కి ఉంది, కల్చర్ కి ఉంది, అన్నిటికీ ఉంది. చూడండి. సో దాని కోడ్ మనం రాసింది ఇది. ఇలా కంటెక్స్ట్ అని వాడుకుంటే జస్ట్ దాంట్లో మనకు డేటా ఉంటుంది, అంతే సింపుల్ గా. కంటెక్స్ట్ ఏపీఐ స్టార్టింగ్ లో నాకు కన్ఫ్యూజన్ ఉంది. తర్వాత 1-2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే అర్థమైపోయింది. తర్వాత ఇంకా జాబ్ చేసేటప్పుడు ఇంకా నార్మల్, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. రిటర్న్ మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, డైరెక్ట్ గా యూజర్ ఇన్ఫో డాట్
నేమ్ అదే ఈమెయిల్ ఐడి, యూజర్ ఈమెయిల్ ఐడి ఏది ఉంటే అది. గాట్ ఇట్. అలా దిస్ ఇస్ హౌ కంటెక్స్ట్ వీ కెన్ యూజ్. అది ఆ యూజ్ కంటెక్స్ట్ ఏదైతే ఉందో యూ కెన్ యూజ్ కంటెక్స్ట్ విత్ కంటెక్స్ట్ నేమ్. ఈ కంటెక్స్ట్ నేమ్ ఏదైతే ఉందో దాంతో మీరు యూజ్ చేసుకుంటారు అనమాట. గాట్ ఇట్. అట్లా అర్థమైందా? ఆ అదే యూజర్ కంటెక్స్ట్ ఏదైతే క్రియేట్ చేశారో ఇక్కడ మీరు ఈ యూజ్ కంటెక్స్ట్ పెట్టి యూ కెన్ యూజ్ యూజర్ కంటెక్స్ట్ ఫర్ దట్. గాట్ ఇట్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇక్కడ మీరు ప్రొవైడ్ చేస్తారు. అదే ప్రొవైడర్ కాంపోనెంట్ అన్నిటికి పేరెంట్ అవుతుంది. దాంట్లో మీరు చైల్డ్ కాంపోనెంట్ యూజ్ చేస్తారు అన్ని. ఏదైతే చైల్డ్ కాంపోనెంట్లు ఉన్నాయో అన్ని కాంపోనెంట్లు యూ కెన్ యూజ్ కంటెక్స్ట్ టు డూ దట్. అర్థమైంది? సింపుల్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇక్కడ ప్రొవైడర్ కన్స్యూమర్. ప్రొవైడర్ మీన్స్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ద గ్లోబల్ వాల్యూస్. కంటెక్స్ట్ ఏపీఐ పెయింట్ రెఫరెన్సెస్ ఇది ఓకే. దట్ ఈస్ గుడ్. సార్ మీరు ఫంక్షనల్ కాంపోనెంట్ చెప్పారు. క్లాస్ కాంపోనెంట్‌కి ఎలా? క్లాస్ కాంపోనెంట్‌లోనే ఇది ఫంక్షన్ కాంపోనెంట్ హౌ టు యూజ్. క్లాస్ కాంపోనెంట్‌లో ఎలా వాడాలి? దీంట్లో యాప్స్‌ని ఒకదాన్ని క్లాస్ కాంపోనెంట్ చేస్తా. యాప్స్‌ని క్లాస్ కాంపోనెంట్‌గా మారుద్దాం. ఓకేనా? క్లాస్ యాప్స్ ఎక్స్టెండ్స్ రియాక్ట్ డాట్ కాంపోనెంట్. ఖచ్చితంగా కన్‌స్ట్రక్టర్ ఉండాలి. ఓకే. బికాజ్ ఇట్స్ ఏ ఎక్స్టెండెడ్ కాంపోనెంట్. సో సూపర్ అని ఇచ్చి ప్రాప్స్ ఇస్తే ఇట్ విల్ కాల్ పేరెంట్ క్లాస్ కన్‌స్ట్రక్టర్. సరిపిల్ల ఇప్పుడు వాట్ యూ వాంట్ టు డూ ఇలా ఉండకూడదు ఇది. ఇది ఎలా ఉంటదంటే దానికి రిటర్న్ రెండర్. ఇట్ విల్ సే రెండర్. కరెక్ట్. రెండర్ ఇన్సైడ్ దట్ యూ హ్యావ్ ద రిటర్న్. కరెక్ట్. దీంట్లో ఫంక్షన్ ఐ హ్యావ్ ద రిటర్న్ నౌ. ఇక్కడ ఉంటది మనకి. సో యూజర్ context dot consumer. Here you are the consumer. Inside the consumer, we have user info. Got it? I think expected. ఇలా ఉంటది లింక్. One second. Oh. Traces ఎలా ఉన్నాయి? One second. One second guys. So చూపిస్తా చూడండి. సో user info. Okay, that's it. You can write this now. So what I will do now, మనం రాయించుకుంటాం. Let's check whether it's working or not. Okay. దీని లోపల ఎగ్జాంపుల్ మనం ఇది చూద్దాం. యా సింపుల్. డైరెక్ట్లీ ఇలాగే ఇలా రాస్తే సరిపోద్ది. అంత కష్టపడాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్‌గా మనకు ఒక వాల్యూ ఉంటది. ఆ వాల్యూ ఇది. వి విల్ రిటర్న్ వాట్ ఎవర్ వి వాంట్. ఓకే. సో డివ్‌లో ఉంటే డివ్. అంత కష్టపడాల్సిన అవసరం ఏముంది. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సింపుల్. డివ్ ఉన్నప్పుడు ఫ్రాగ్మెంట్ అవసరం లేదు. గాట్ ఇట్? ఎందుకు?
సో వాల్యూ అనేది యూజర్ ఇన్ఫోలా తీసుకోవచ్చు. యూ కెన్ డూ ఇట్, నో ఇష్యూస్. సో ఇదేంటి యాప్స్ విల్ వర్క్ ద సేమ్ వే. యూజర్ కంటెక్స్ట్ ఈస్ నాట్ డిఫైన్డ్. వేర్ ఇట్ ఈస్, వేర్ యూజర్ కంటెక్స్ట్? User context is already defined. It's already there. Okay. Okay, ఇందాక మనం కట్ చేసాం యాక్చువల్గా. యూజర్ కంటెక్స్ట్ ఈక్వల్ టు క్రియేట్, అంటే ఇందాక మనం పెయింట్ లో కాపీ పేస్ట్ చేసే బదులు కట్ చేసాం అనమాట, అంతే, ఇంకేం లేదు. గాట్ ఇట్. యూజర్ కంటెక్స్ట్, దట్స్ ఇట్. ఇట్ విల్ ఎగ్జిక్యూట్ నౌ. కోర్సెస్, కల్చర్, యాప్ ఎందుకు వర్క్ అవ్వలేదు? లెట్స్ సీ. లెట్స్ గో టు యాప్. మేబీ రిటర్న్ దగ్గర ప్రాబ్లం అయినట్టుంది. లెట్స్ చెక్. ప్రాపర్టీస్, అదే కంటెక్స్ట్ వచ్చిందా లేదా చెక్ చేద్దాం ఫస్ట్. ఇక్కడ చూద్దాం. ఈ యూజర్ ఇన్ఫోలో యూజర్ ఇన్ఫో ఉంది యాక్చువల్గా, అంతే, ఇంకేం లేదు. సో యాక్చువల్గా మనం పంపించింది ఇక్కడ యూజర్ ఇన్ఫోనే కదా, కాబట్టి మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ అనేది వాల్యూ, కాబట్టి మీరు వాల్యూ అయినా ఇచ్చుకోండి. వాల్యూ డాట్ యూజర్ ఇన్ఫో ఇచ్చుకోండి, నో ఇష్యూస్. గాట్ ఇట్. వాల్యూ డాట్ యూజర్ ఇన్ఫో అంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఓకే, అంతే కదా. మీరు ఇచ్చిందే యూజర్ ఇన్ఫో, మళ్ళీ దాని లోపల మీరు తీసుకున్న వేరియబుల్ కూడా యూజర్ ఇన్ఫో కాబట్టి టు యూజర్ ఇన్ఫో డాట్ యూజర్ ఇన్ఫో పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు వాల్యూ ఇచ్చారు కాబట్టి వాల్యూ డాట్ యూజర్ ఇన్ఫో ఇస్తే డైరెక్ట్గా ఇట్ విల్ ఎగ్జిక్యూట్. దట్స్ ఇట్. యాప్స్ వర్క్స్ కదా. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. debug ఆపేసండి, యాప్స్ వర్క్స్. సో దట్ ఈస్ హౌ కన్జ్యూమర్ విల్ యూజ్ ఇన్ ద క్లాస్ కాంపోనెంట్స్. దట్ ఈస్ ద, ఈవెన్ మీరు కన్జ్యూమర్ అక్కడైనా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ అదొక వే. నేను ఎక్కడైనా యూజ్ చేస్తా, నాకేం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అన్ని దగ్గరలో యూజ్ చేసుకుంటాను, నాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే చూడండి 2 times వచ్చింది. కాకపోతే క్లాసెస్ లో ద బెస్ట్ వే వచ్చి దిస్ వన్. ఎందుకు క్లాసెస్ లో కన్జ్యూమర్ యూజ్ చేయాలి? వై? క్లాస్ కాంపోనెంట్స్ will not support hooks. Hooks is for functional component. Lifecycle methods is for class component. Context and it's a hook. Use context is a hook. Use effect is the hook. Hooks will not work in class component. అందువల్ల class components కోసం consumer way ఉంది. You can do it. That is what it is. Got it. Use context class లో వాడలేవు because hook will not work in class. Lifecycle methods also will not work in functions. Functional components కోసం hooks ఉన్నాయి, class components కోసం lifecycle methods ఉన్నాయి. సో use context అనేది hook కాబట్టి you cannot use hook inside the class. That is why you are using consumer way. That's it. ఈ విధంగా మీరు ప్రాక్టీస్, అది థీమ్ ప్రొవైడర్ చేయొచ్చు. నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నా చూడండి. థీమ్ కంటెక్స్ట్ చాలా రాయొచ్చు మనం. ఇట్స్ లైక్ చేంజింగ్ ద బ్యాక్గ్రౌండ్, డార్క్ థీమ్ అండ్ లైట్ థీమ్ ఉంటాయి కదా వెబ్సైట్స్ లో, అది కూడా కంటెక్స్ట్ ద్వారానే వర్క్ అవుతుంది. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్. గాట్ ఇట్. అదే అవ్వాలి, అదే దాన్నే చెయ్యాలని కాదు, బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అని చెప్తా. గాట్ ఇట్. సో యూ కెన్ ప్రాక్టీస్ దిస్ టుడే. ఐ ఆల్రెడీ గివెన్, ఐ విల్ గివ్ దట్. ఇది మీరు ప్రాక్టీస్ చేశారని సరిపోద్ది, అసైన్మెంట్లు ఇస్తాను, నో ఇష్యూస్. ఓకేనా. టుడే కంటెక్స్ట్ ఏపీ వెరీ ఇంపార్టెంట్, దీన్ని అర్థం చేసుకుంటే చాలు. ఓకేనా. Okay, see you tomorrow. Thank you so much. Jai Shri Ram.